నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు పచ్చి చేపలు దోసకాయ కర్రీ చేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించి దాకబెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా గల్లుప్పు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నానండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని ఉల్లికాడలు కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 స్పూన్ల కారం కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు పచ్చి చేపలు వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం ఈ పచ్చి చేప ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక దోసకాయని కూడా కట్ చేసి వేసుకుందామండి. ఒకసారి కలుపుకుని ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కాడలు ఉన్నాయండి, అవి కూడా కట్ చేసుకుని వేసుకున్నానండి. నేను ఇక్కడ 2 కప్పులు వాటర్ కూడా పోసేసుకుని కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దోసకాయ ముక్క కూడా ఉడికిపోయింది, చేప కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఎగిరిపోయిందండి. అంతేనండి, పచ్చి చేపలు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ దోసకాయ మా టెర్రస్ గార్డెన్లో పండించుకున్న కాయేనండి.